నల్గొండ జిల్లా దామర్చెర్ల మండలం వాడపల్లి శివాలయం దగ్గరికి వాడపల్లి శివయ్య దగ్గరికి ఈరోజు తొలి ఏకాదశి కదా, అందుకే స్నానానికి వెళ్తున్నా. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారంట. కొంచెం ఉన్నారు, కింద చాలామంది ఉన్నారు. చూద్దాం. పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంది. చూడండి ఈ చిన్నపిల్లల ఆనందం చూడండి. దీని ద్వారం అంటారు, రాజద్వారం అనేది. అప్పట్లో ఇది పతన వ్యవస్థకు, శిథిల వ్యవస్థకు చేరుకుంది. చూడండి, ఇది రాజద్వారం శిథిల వ్యవస్థకు చేరుకుంది. మామూలుగా టెంపుల్ అనగానే చిన్నపిల్లలకు బొమ్మలు చూడ ఎట్లున్నాయో, వీళ్ళకు డబ్బులు ఇచ్చినా రాని ఆనందం ఇవి కొనుక్కున్నప్పుడు వస్తుంది. ఇంకో మన చిన్నప్పుడు తిన్న పూస మిఠాయి అవన్నీ. కృష్ణా నది, దీనికి ఇంత వాటర్ ఉండడానికి కారణం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన పులిచింతల డ్యామ్ బ్యాక్ వాటర్ ఇక్కడ వరకు ఉంటాయి కాబట్టి వాటర్ అధికంగా ఉంది. కృష్ణానది మా కన్న తల్లి లాంటిది. ఎందుకంటే నల్లగొండ జిల్లా రైతులకి కన్న తల్లి. ఈ కృష్ణమ్మ లేకుంటే నీరు లేదు మా రైతులకి. అంత గొప్ప ఈ తల్లి, మా కృష్ణమ్మ తల్లి. కృష్ణానది, కృష్ణా మూసి నదుల సంగమం వాడపల్లి. మా కృష్ణమ్మ తల్లి ఇదే, మా అందరికీ అన్నం పెట్టేది మా కన్న. ఇది కృష్ణానది, ఇది మూసీ నది. కృష్ణా మూసీ నదుల సంగమ ప్రదేశం. కృష్ణా మూచుకుంద సంగమం అంటారు. అరటి దుక్కలలో ఏకాదశి సందర్భంగా దీపాలు కృష్ణానదిలో వదులుతారు. ఇది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, పుణ్యమని ఇలా చేస్తారు. 80 సంవత్సరాల ముసలావిడ కూడా ఏకాదశి సందర్భంగా కృష్ణానదికి స్నానం చేయాలి. చిన్నపిల్లల ఆనందం వీడియో తీస్తుంది. కృష్ణానది దగ్గర చూడండి. దేవాలయంలోకి వెళ్తున్నా. చూడండి, భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ బాగా పులిహోర ఫేమస్. ఇది మేడం తీసుకుంది, పెట్టమంటే పెట్టలేగింత. చూడండి, ఇక్కడ పులిహోర కోసం ఎలా భక్తులు ఎగబడ్డారు. పులిహోర చాలా బాగుంటుంది. లైన్లో రావాలి. ముందులకి డోలకి ఆమెకి ముందు. ఇంకో దేవుడికి దర్శనం కోసం లైన్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఇంకా మనం ఇంత పెద్ద లైన్లో ఉండి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా చిన్నగా తెలుసు కదా, ఇంకా మనం దొంగదారి చేసుకుని పోయినాం. నాకు దాని కింద వంగి వెళ్ళిపోతే అయిపోద్ది. ఇంతమంది భక్తుని దాటిసుకొని మనం రావాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఒక అక్క వస్తుంది, ఆమె దొంగదారి. లైన్లోకి వస్తే నన్ను రప్పించింది ఈమె ఛాన్స్ ఇచ్చింది. దొంగతనం లైన్లోకి వచ్చి దర్శనం పోతున్నా. ఇక్కడ టికెట్ 10 రూపాయలు. మన యూట్యూబ్ ఛానల్ అంటే టికెట్ తీసుకోలే మనకి. ఇంకా
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీరు ముందేనండి. వాటర్ విశిష్టత ఏంటి అంటే, గొప్పతనం ఏంటి అంటే, శివలింగంలో ప్రతిరోజు పైన ఒక చిన్న గుంట ఉంటుంది. ఆ గుంటలోకి నీళ్ళు వస్తాయి. ఇది కృష్ణానదికి 100 ఫీట్ల ఎత్తులో ఉంటుంది, అయినా కూడా నీళ్ళు వస్తాయి. ఇదే ఈ శివాలయం గొప్పతనం. ప్రతిరోజు ఉదయం తీసిన తర్వాత రాత్రి పూట వస్తాయి, మళ్ళీ ఉదయం తీస్తారు. రూపాయలు సాయం చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఎలవెల్లా కాపాడుగాక. మధ్యపాక ఎల్లయ్య గారు పాల్గొంటారు.